ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తిలోని మైన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో నుంచి క్వాడ్స్ అక్రమ రవాణా జరిగిందంటూ అభియోగాల నేపథ్యంలో కాకాని A4గా చేర్చారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నిన్న సాయంత్రం పోలీసులు హడావిడిగా ఆయన కాకాని నివాసానికి చేరుకొని నోటీసులు అందజేసినటువంటి నోటీసులు కూడా ఇక్కడ అతికించారు. దాదాపు ఆ పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి పేరు మీద నోటీసులు ఇష్యూ చేశారు. అయితే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్లోని కుటుంబ సభ్యులతో పండగ జరుపుకుంటున్న నేపథ్యంలో అంటే హడావిడిగా ఆయన్ని ఆ నోటీసులు అందజేసి అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నిన్న కాకాని నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కీలక నేతలు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం చెప్తారు? కాకాని గోవర్ధన్ రెడ్డిపై దాదాపు ఇప్పటికి 16 విచారణలు జరుగుతున్నాయి, 8 అక్రమ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసు గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎవరైతే ఈ జిల్లాలో ప్రశ్నిస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నాడో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడానికి రకరకాలుగా పోలీసులు వేధింపులు కావచ్చు, అధికార పార్టీ నుంచి అనేక రకాలుగా కేసులు పెట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 16 విచారణలు చేపట్టారు. 16 విచారణలో ఏమీ చేయలేకపోయారు. తర్వాత అక్రమ కేసుల్ని ఎప్పుడు దాదాపు 2-3 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ని మళ్ళీ అవి రీఓపెన్ చేయించడం, వాటిల్లో ముద్దాలిగా చేర్పించాలని చెప్పి ఒక కుట్ర జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దాదాపుగా ఈ యొక్క పొదలకూరుకు సంబంధించి కేసు విషయంలో గడిచిన 10 రోజులుగా అదిగో అరెస్టు ఇదిగో అరెస్ట్ అని చెప్పి పోలీసులు భ్రమలు కల్పించడం, వాళ్లే లీకులు ఇవ్వడం, వాళ్లే ప్రెస్లకు ఫోన్ చేయడం, ఇప్పుడు మేము పోతున్నాం అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పడం, దాని మీద ఒక హంగామా క్రియేట్ చేయడం, ఇది జరుగుతూ ఉన్న పరిస్థితి చూసాం. అయితే నేను ఒకటి అడుగుతున్నా, నిన్నటి దాకా ఏదైతే నిన్న ఉగాది పర్వదినానికి సంబంధించి పురస్కరించుకో పండుగ జరుపుకోవాలని చెప్పి పిల్లలు హైదరాబాదులో ఉంటే అక్కడికి వెళ్ళేంత వరకు ఆయన నెల్లూరులో తన నివాసంలోనే ఉన్నాడు. అలాగే పార్టీ ఆఫీస్కి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా, సాయంత్రం నుంచి పొద్దుపోయి రాత్రి 10:30 దాకా పార్టీ ఆఫీసులో ఉండడం అందరూ చూసిన పరిస్థితులు. అయితే ఆయన లేడని తెలిసి, ఆయన హైదరాబాద్కి వెళ్ళాడని తెలిసి హైదరాబాదులో ఆయన కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్తే ఆ రోజు అవన్నీ ఉన్నప్పుడు వదిలేసి ఆయన లేనిది చూసి ఈరోజు అర్ధరాత్రి వచ్చి సాయంత్రం పొద్దు చీకటి పడిన తర్వాత వచ్చి నోటీసులు అంటించి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఆయన ఉన్నప్పుడు వచ్చి నోటీసులు ఇచ్చి దానికి సమాధానం చెప్తాం. ఆయన లేనప్పుడు వచ్చి ఏదో దీనికి మేము నోటీసులు ఇచ్చాం రాలేదని చెప్పి ఏదైతే ఆయన బెయిల్ని అడ్డుకోవడానికి ఒక కుట్ర జరుగుతుందని చెప్పి సందర్భంగా మేము అందరం కూడా భావిస్తున్నాం. అంటే ఇవాళ విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయా మాజీ మంత్రి? ఆయన నిన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి వెళ్ళాడు. కుటుంబ పిల్లలు అందరూ అక్కడ ఉంటే వాళ్ళతో కూడా, అదేగాక ఒక ప్రైవేట్ కార్యక్రమం ఆయన బంధువులది ఒక నిశ్చితార్థ కార్యక్రమం ఉంది, దాంట్లో పాల్గొనడానికి వెళ్ళాడు. అది చూసుకొని ఈరోజు నైట్ కానీ రేపు కానీ ఇక్కడ మళ్ళీ నెల్లూరుకే వస్తాడు, నెల్లూరులోనే ఉంటాడు. ఇట్లాంటి కేసులకి వీటికి అదిరి బెదిరే వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి కాదు. గతంలో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, ఎన్ని కేసులు పెట్టుకున్నా వేటికి జంకేటువంటి వ్యక్తి గోవర్ధన్ రెడ్డి కాదు. కాబట్టి ఇట్లాంటి కేసులు ఎన్నైనా పెట్టుకోండి, ఎన్నైనా విచారణ చేసుకోండి. మీరు విచారణ పిలిస్తే రావడానికి భయపడేటువంటి వ్యక్తి కాదు. కాకపోతే ఆయన లేడు, హైదరాబాద్కి వెళ్ళాడు కాబట్టి ఈరోజు రాకపోవడానికి కారణం అదే ఆయన నెల్లూరులో ఉంటే ఖచ్చితంగా వచ్చి ఉండేవాడు. కాబట్టి ఆయన రేపు సాయంత్రం ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత విచారణకి కావాలంటే విచారణకు వస్తాడు, ఏది కావాలని దానికి సిద్ధంగా ఉంటాం తప్ప భయపడే ప్రసక్తే ఉండదు. ఇటువంటి పోలీసు ఏదైతే ఇటువంటి పిరికి చేష్టలు చేస్తున్నారో అది మంచి విధానం కాదు. ఏదైనా న్యాయ పోరాటం, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఏదున్నా కూడా న్యాయ వ్యవస్థ కోర్టులో తేల్చుకుంటాం తప్ప ఏటికి భయపడడం జంకడానికి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫైనల్గా ఏదైతే బెయిల్ పిటిషన్పై రేపు వాదనలు ఉన్నాయి, సో బెయిల్ని అడ్డుకునేందుకే పోలీసులు ఈ తరహా కుట్రలు చేస్తున్నారని భావించవచ్చా? రకరకాల కుట్రలు చేశారు. గత 9 నెలలుగా గోవర్ధన్ రెడ్డి రేపు అరెస్ట్ చేస్తున్నాం, ఎల్లుండి జైల్లో పెడుతున్నాం అనేది జిల్లా అంతటా కాదు రాష్ట్రం అంతటా కూడా ఈ ఒక ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే దేనికి ఆ రోజు భయపడలే అంటే ఇట్లాంటి ప్రచారం చేస్తే భయపడిపోయి గోవర్ధన్ రెడ్డి అతను ఎక్కడ తగ్గిపోతాడని తగ్గించాలని చెప్పి ఒక కుట్ర, అదొక రకమైన కుట్రకి తెరలేపారు. ఎట్లాంటి మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఎక్కడా కూడా జంకకుండా ఆయన అంతకంత రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఏదైతే ఇదంతా ఒక ఎత్తు అయితే గత 2 రోజుల నుంచి మరో ఎత్తు. వీళ్ళే
కొన్ని టీవీ ఛానల్స్కి ఫోన్ చేసి అరెస్ట్ చేసాం, హైదరాబాద్లో పట్టుకున్నాం, హైదరాబాద్ తీసుకొస్తున్నామని చెప్పి ఒకరు ఇట్లా స్కోలింగ్లు పెట్టుకుంటూ వాళ్ళు పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అయితే మేము క్లియర్గా చెప్తున్నాం, మీరు ఏదైతే నిన్న చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో రేపు కోర్టులో జరుగుతున్న వాదనలకి బెయిల్లో రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అని చెప్పి జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా తెలుసు. కాబట్టి ఏది న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి రేపు కోర్టులో ఏది జరిగినా దానికి అన్నిటికీ మేము కోర్టుల మీద ఆధారపడి ఉంది. తర్వాత ఆయన ఎల్లుండి ఖచ్చితంగా నెల్లూరులోకి వస్తాడు, నెల్లూరు అందుబాటులో ఉంటాడు. మీరు దేనికైనా మేము సిద్ధపడవు తప్ప దేనికి భయపడేది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మొత్తంగా బెయిలును అడ్డుకునే ఆ కుట్రలో భాగంగానే పోలీసులు నోటీసుల డ్రామా ఆడుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రత వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.